వెల్కమ్ టు యాయా యశ్విన్. దిస్ ఈస్ యశ్విన్స్ మామ్. హలో అండి. ఈరోజు వీడియోలో ఒక డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? అదేనండి, వినాయక చవితి వస్తుంది కదా. సో మన బుజ్జి గణేశుడికి ఒక బుజ్జి అంబ్రెల్లా చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. సరే చేసేద్దాం పదండి. నా దగ్గర ఉన్న వాటితోటే నేను ఈ డిఐవై అంబ్రెల్లా చేశానండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసేద్దాం పదండి. ఫస్ట్ నేను శారీ బాక్సెస్ ఉంటాయి కదండి, మనం వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, అది మనం పారేస్తూ ఉంటాం. బట్ నేను చాలా జాగ్రత్త పెట్టుకుంటాను, ఇలా డిఐవై చేయడానికి యూజ్ అవుతుందని. సో అందులో ఒకటి నేను తీసుకున్నాను. లక్కీగా అది సిల్వర్ కలర్ లో ఉంది. సో నాకు ఇంకా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఫోల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అది తీసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని, సో ఆ ప్లేట్ ఎంత ఉందో అంత రౌండ్ గా మెజర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ప్లేట్ తీసుకుని చిన్న సైజ్ ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకుని మెజర్ చేసుకుని దాంతో నేను రౌండ్ షేప్ అనేది గీసుకున్నాను అనమాట. రౌండ్ షేప్ తీసుకుని ఆ రౌండ్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసేయాలి. చూసారు కదా. సో ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేయాలండి. సో వీడియోలో చూస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. ఎన్ని ఫోల్డ్స్ చేయాలో ఒకసారి వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో ఫోల్డ్స్ చేసేయాలి. చేసిన తర్వాత మనం ఏ ప్లేట్ అయితే తీసుకున్నామో అదే ప్లేట్ తో నేను వీడియోలో చూస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అది కూడా కట్ చేసేయండి. కట్ చేసి విడదీసేస్తే ఇలా వస్తుంది అనమాట, మనకి అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ అంబ్రెల్లాలో ఒక్క ఫోల్డింగ్ మాత్రం మనం కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నట్టుగా ఒక ఫోల్డింగ్ కట్ చేసుకుని దాన్ని అలా ఫోల్డ్ చేసుకుని పేస్ట్ చేసేయాలి గ్లూతో. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి క్లియర్ గా చెక్ చేయండి. సో అలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో గ్లూతో మొత్తం నీట్ గా ఎక్కడా కూడా మనకి విడిపోకుండా ఫోల్డ్ చేయండి. అప్పుడే మనకి అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది అనమాట. సో అయిపోయిందండి. గ్లూతో బాగా పేస్ట్ చేసుకోవాలి, బాగా ఆరనివ్వాలి. సో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. సో ఈ కార్డ్బోర్డ్ అనేది చాలా థిన్ కార్డ్బోర్డ్ అన్నమాట. సో థిన్ గా తీసుకున్నాను నేను. దీన్ని ఏం చేయాలంటే ఒక కప్ తీసుకుని, సో ఆ కప్ ఎంత ఉందో అంత రౌండ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని సో దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మన అంబ్రెల్లా లోపల సపోర్టింగ్ కోసం అండి. సో అవి ముడుచుకుపోకుండా మనం సపోర్టింగ్ కోసం ఇది పేస్ట్ చేయాలన్నమాట. చూసుకోండి, వీడియోలో చూస్తున్నట్టుగా మనం దాన్ని అక్కడ అంబ్రెల్లా డౌన్ లో కింద పేస్ట్ చేయాలన్నమాట గ్లూతో. సో దానికన్నా ముందు మనం దానికి ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఎందుకంటే పట్టుకోవడానికి స్టిక్ పేస్ట్ చేయాలి కదా, అక్కడ మనం స్టిక్ అటాచ్ చేయాలి కదా. సో అందుకని స్టిక్ కోసం ఒక హోల్ పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే సిజర్ తోనే పెట్టేశాను హోల్. థిన్ గానే ఉంది కదా షీట్ అనేది, ఈజీగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర గన్ గ్లూ లేదండి. సో నా దగ్గర ఉన్న ఫెవికాల్ గ్లూ తోటే మాక్సిమం ట్రై చేశాను. బాగానే పేస్ట్ అయిపోయింది, అతుక్కుపోయింది అనమాట. సో నీట్ గా ఎడ్జెస్ అన్ని కూడా మనం గ్లూ పెట్టేసి నీట్ గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అది పక్కన పెట్టేద్దామండి, కాసేపు ఆరుతుంది. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే నా దగ్గర ఉన్న పూసలు అండ్ చైన్, మీ దగ్గర ఇవి తెలిసే ఉంటాయి, శారీస్ కి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అవి నా దగ్గర కొన్ని ఉన్నాయి, నేను అవి తీసుకున్నాను. సో వాటిని ఇప్పుడు ఏం చేస్తానంటే, సో పైన టాప్ లో ఒక కుందన్ అనేది నేను పేస్ట్ చేస్తున్నానండి. ఆ తర్వాత వచ్చేసి నేను చైన్ తీసుకున్నాను. సో ఈ చైన్ వచ్చేసి రౌండ్ అంటే మొత్తం అంబ్రెల్లా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ మొత్తం నేను నీట్ గా పేస్ట్ చేస్తున్నాను అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా. సో గ్లూ రాసుకొని అతికించేసాను. ఎడ్జెస్ అనేవి నీట్ గా షార్ప్ గా రావాలి అండి, అందుకే నేను నీట్ గా చూసుకొని మళ్ళీ ఎడ్జెస్ అనేవి షార్ప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మిడిల్ లో ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఫోల్డింగ్స్ దగ్గర కూడా మనం చైన్ అనేది నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్స్ దగ్గర కూడా నేను పేస్ట్ చేసేస్తున్నాను. సో ప్రతిదీ కూడా నేను చైన్ తో కవర్ చేస్తున్నాను అనమాట, నీట్ గా ఉండటం కోసం అనేసి. సో చైన్ ది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లో నాకు ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. సో అక్కడ నేను కొన్ని కుందన్స్ తీసుకున్నాను, నా దగ్గర ఉన్న కుందన్సే, అవి కూడా బ్లౌజెస్ కి వాటికి యూజ్ చేసేవి. సో ఆ కుందన్స్ తీసుకుని అక్కడ ప్లేస్ మిడిల్ లో బాగా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో అక్కడ నేను ఇవి ర్యాండమ్ గా పేస్ట్ చేస్తున్నానండి.
చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా ర్యాండమ్ గా ప్లేస్ చేసుకోవాలన్నమాట ప్రతి దాంట్లోని. మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగానే పేస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనకి కలర్ఫుల్ గా బాగుంది నీట్ గా. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఎడ్జెస్ లో హ్యాంగింగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఒక నీడిల్ తీసుకున్నాను అండ్ వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. సో వైట్ కలర్ థ్రెడ్ నీడిల్స్ తో నేను చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపిస్తున్న పూసలు అనేవి నేను హ్యాంగింగ్స్ కింద స్టిచ్ చేస్తాను అనమాట. ఒకసారి చూద్దాం ఎట్లాగో. అండ్ ఫస్ట్ నేను నీడిల్ ని గుచ్చానండి. అక్కడ 3 పూసలు నేను తీసుకున్నాను అండ్ ఒక స్మాల్ పూస తీసుకున్నాను. దానికి హ్యాంగింగ్స్ లాగా మనం స్టిచ్ చేసామండి. అలా ప్రతి ఎడ్జెస్ కి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి కదా. వీడియోలో చూస్తున్నట్టుగా అన్ని ఎడ్జెస్ అయిపోయినాయండి. చూడండి ఇప్పుడు ఇంకా బాగుంది. సో నెక్స్ట్ మనం స్టిక్ చేద్దామండి. సో అంబ్రెల్లా పట్టుకోవడానికి స్టిక్ కావాలి కదా. సో దానికోసం నేను ఒక A4 షీట్ తీసుకుని దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని మిగతాది పక్కన పెట్టేసి ఒక హాఫ్ లో ఒక సన్నగా పొడుగ్గా ఉన్న ఒక స్టిక్ తీసుకోవాలండి. జస్ట్ ఫోల్డింగ్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. చివరన కొంచెం గమ్ పెట్టండి, ఎందుకంటే మనం ఆ స్టిక్ ని బయటకు తీసేటప్పుడు మనకి స్టిక్ తో పాటుగా పేపర్ రాకుండా ఉంటుంది అనమాట. సో వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం గ్లూ పెట్టుకొని ఆ తర్వాత ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఫుల్ గా లాస్ట్ లో కూడా గ్లూ పెట్టి అతికించేసుకోండి. అండ్ దాన్ని ఆ స్టిక్ ని బయటికి తీసేయాలండి. బయటికి తీసేస్తే మనకి స్టిక్ రెడీ అయిపోతుంది. సో ఈ స్టిక్ ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే స్ట్రైట్ గా ఉండడం కోసమని. ఇప్పుడు మనం హోల్ పెట్టాం కదండి కార్డ్బోర్డ్ కి. సో ఆ కార్డ్బోర్డ్ లో గ్లూ పెట్టేసి ఇది పేస్ట్ చేసేసుకోవడమే. ప్లేస్ చేసుకున్నాక చూడండి ఎంత లుక్ గా ఉందో, చాలా బాగా లుక్ గా వచ్చింది కదా. సో దీన్ని ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకోవాలన్నా ఓకే, లేకపోతే అట్లా వదిలేసుకున్నా పర్వాలేదండి. నేనైతే నా దగ్గర థ్రెడ్ ఉంది. సో ఆ థ్రెడ్ తో నేను థ్రెడ్ అంటే మన బ్లౌజెస్ బార్డర్స్ ఉంటాయి కదండి, అది నా దగ్గర ఉంది పాతది. సో అది నేను యూజ్ చేస్తున్నాను. సో ఆ స్టిక్ చుట్టూ కూడా ఇది ప్లేస్ చేసేసి అతికించేసుకోవాలండి. అంతే అండి, చూసారు కదా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా అంబ్రెల్లా చేసేసాము. మన బుజ్జి గణపయ్యకి బుజ్జి అంబ్రెల్లా రెడీ అయిపోయింది. ఇంకెందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యాయా యశ్విన్. Thanks for watching. Bye bye.